ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ గ్రోత్ జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదమే తనకు బలమన్న చంద్రబాబు ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పేదల బాగు కోసమే పనిచేస్తానన్నారు. ప్రజలందరూ సహకారం అందిస్తే లంచాలు లేని సుపరిపాలన అందిస్తామన్నారు. స్వేచ్ఛ రక్షణ ప్రభుత్వ నినాదమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కొందరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ నేతల ముసుగులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పని చేయకుంటే ఎవరిని వదిలిపెట్టమని సీఎం తేల్చి చెప్పారు. మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికిస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఈరోజు ఆగస్టు 15 ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2,963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నె తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేసాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను, సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల. ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.